महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క నవంబర్ మాసం 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఈ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. వీళ్ళు మనం ముఖ్యంగా మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే బుధుడు 10వ తారీఖు నుంచి వక్రిస్తున్నారు. గురుడు 11వ తారీఖు నుంచి అతిచారంలోకి వచ్చిన గురుడు వక్రిస్తున్నారు. అలాగే బుధుడు కూడా శత్రుక్షేత్రంలో ఉండటం మనం గమనించవచ్చు. ఇక శుక్ర భగవానుడు ఆయన ఓన్ హౌస్లోకి వచ్చున్నారు. నవంబర్ 3వ తారీఖు నుంచి కూడా సంవత్సరం తర్వాత ఆయన స్వరాశిలోకి తులారాశిలోకి వచ్చున్నారు. అక్కడే నీచ రవి సంచారం జరుగుతూ ఉంది. ఇక్కడ గురుడు ఉచ్చలో కర్కాటకంలోను, సింహంలో కేతువు, తులారాశిలో నీచ రవి, అలాగే స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు, వృశ్చికంలో కుజుడు, శత్రుక్షేత్రంలో బుధుడు, కుంభంలో రాహువు, మీనరాశిలో శని యొక్క వక్ర సంచారం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా చంద్రుని యొక్క గమనం కనుక ఈ వారం మనం పరిశీలించినట్టయితే కనుక ఇక్కడ ఆయన మిథున, కర్కాటక, సింహ, కన్య రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. సో ఇలాగా ఈ చంద్రుని యొక్క గోచారం ఆధారంగా, మిగతా గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఇక్కడ ఈ వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే మేషరాశి వారికి రాహువు లాభస్థానంలో ఉన్నారు. చాలా రోజుల నుంచి చెప్తున్న మేషరాశి వారికి రాహు ఈజ్ ఏ బిగ్ అసెట్. ఎందుకంటే ఏలినాటి శని స్టార్ట్ అయ్యి 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్న సమయంలో రాహు భగవానుడు మాత్రమే వీళ్ళని ఆదుకుంటూ ఉన్నాడు. ఆదుకుంటూ ఉంటే ఎంత సెన్స్ అంటే లాంగ్ టర్మ్ ప్లానెట్ కాబట్టి చాలా వరకు కూడా మనకి ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని కానీ కష్ట నష్టాలను కానీ ఆయన చాలా వరకు కూడా కవర్ చేయగలుగుతారు రాహు. సో ఇది మేజర్ పార్ట్. ఈ వారం చూస్తే 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మనం చూస్తే ఈ రాశి వారికి ఆది, సోమ, శని 3 రోజులు కూడా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వారం ప్రారంభం తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ వీళ్ళు కంపల్సరీగా మేషరాశి వాళ్ళు షార్ట్ జర్నీస్ విషయంలో కానీ, కమ్యూనికేషన్ పరమైన విషయాల్లో కానీ, సిబ్లింగ్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, వీళ్ళకి సంబంధించి వీటి విషయాల్లో కొంత కేర్ఫుల్గా వీరి విషయాల్లో ఉండాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది. బుధుని యొక్క శత్రుక్షేత్ర సంచారం ఇక్కడ మనకి ఏదైతే ఉందో అది రాంగ్ సిగ్నల్లో లేకపోతే రాంగ్ వేలో, మనం కరెక్ట్గా ఉన్న రాంగ్ వేలో ఎవరన్నా రావటమో, లేకపోతే మనం రాంగ్ వేలో వెళ్ళేటప్పుడు ఇలాంటి వాటి విషయాల్లో ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. కమ్యూనికేషన్ రిలేటెడ్గా కానీ, ఫోన్స్, ఇంటర్నెట్ ఇలాంటి వాటి విషయంలో కూడా కొంచెం వీళ్ళకి గ్లిచెస్, కొన్ని అవాంతరాలు ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా చూసినప్పుడు నర్వ్స్ అండ్ మజిల్స్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి చిన్నపాటి సమస్యలు అనేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీరు పడే కష్టం ఏదైతే ఉందో, వీళ్ళు ఏ విషయం గురించి అయితే ఎఫర్ట్ పెడుతూ ఉంటారో ఆ ఎఫర్ట్ ఎంత కష్టపడ్డా ఈ వారం నాకు పేరు రాలేదురా అన్నట్టేవో కొన్ని ఉంటాయి. సో జనరల్గా అంటే ఎప్పుడు కాలం ఒక రకంగా ఉండదు కదా. సో కాబట్టి ఇక్కడ మీరు పడ్డ కష్టానికి, మీరు పెట్టిన ఎఫర్ట్కి సంబంధించిన విషయాల్లో కొంచెం మీకే చిరాకు వేస్తూ ఉంటుంది. మంగళ బుధవారంలో చూస్తే కనుక అర్ధాష్టమంలో గురువు గారి యొక్క సంచారం. గురువు గారు కూడా రెట్రోగ్రేడ్ మోషన్లో ఉన్నారు. ఇక్కడ చాలా వరకు ఈ రాశి వాళ్ళకి ఉద్యోగ పరిస్థితులకు సంబంధించి కానీ, గృహ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు చేర్పులు అనేవి ఉండే ఆస్కారాలు మంగళ బుధవారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక గురు శుక్రవారాల్లో మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళు బిజినెస్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ట్రేడింగ్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్ పరమైన విషయాలు కానీ, మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే విషయాల్లో అంత లో లెవెల్ సిగ్నల్స్ మనకు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి.
అటు బిజినెస్ పార్ట్నర్షిప్ విషయాల్లో అయినా, బిజినెస్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో అయినా, ట్రేడింగ్కి సంబంధించిన విషయాల్లో అయినా అనుకూలతలు కొంచెం తక్కువగా ఉన్నాయన్న మాటని గ్రహించాలి. సంతానపరంగా పిల్లల విషయమై మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య కొంచెం అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో కొంచెం చిన్నపాటి ఇబ్బందులు ఇక్కడ సంతానపరంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కూడా వారాంతానికి మనకి కనిపిస్తుంది. ఏదైనా సరే ఆరోగ్యపరమైన విషయాల్లోనూ అనవసరమైన లిటిగేషన్స్, కన్ఫ్లిక్ట్స్, కోర్టు కేసెస్కి సంబంధించిన విషయాలు, వాటిల్లో సమ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల మాత్రమే వీళ్ళకి అనుకున్న పని ఆ టైంకి అవ్వకపోవటం అనేది మనకు ఎక్కువ కనిపిస్తాం. మరి వీటిని ఓవర్కమ్ అవ్వటం ఎలాగండి? సో మనం చూస్తే ఫస్ట్ మీ రాశ్యాధిపతి కుజుడు అష్టమంలో ఉన్నాడు. సో ఎప్పుడైతే కుజుడే మీ రాశ్యాధిపతి అష్టమంలో ఉన్నారో చాలా మెంటల్ టెన్స్డ్ అండ్ యాంగ్జైటికల్గా పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అంటే మీరు ఎక్కువగా కొంచెం డీప్ రీసెర్చ్, డీప్ నాలెడ్జ్, అంటే మెడిసిన్ రీసెర్చ్, ఏదైనా విషయం గురించి తెలుసుకోవడం, డీప్గా థింక్ చేయడం, దేనన్న విషయం గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ పనిచేయడం, ఇది పాజిటివ్. బట్ కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కువ యాంగ్జైటికల్గా మీరు కొంచెం ఏదో దాని గురించి ఎక్కువ ఆలోచించే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తుంది. అది ఆరోగ్యపరమైన విషయాల్లో అయినా. ఏదైనా అష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం నడుస్తుంది కాబట్టి ధరణీ గర్భ సంభూతం, కుజుడు ఎవరో కాదు మీ రాశ్యాధిపతి. అంటే ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంత సమప్రభం కుమారం శక్తిహస్తం తన్మంగళం ప్రణమామ్యహం కుజనవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం ద్వారా, అలాగే బుధవారం పూట కేజింపావు పెసలు ఒక గ్రీన్ క్లాత్ దానం ఇవ్వడం ద్వారా, విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడం ద్వారా ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ని చక్కగా మీరు తొలగించుకోవచ్చు. అది కూడా సంతాన పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, వ్యాపార పరంగా మీకు ఏదైనా ఇబ్బందులు తలెత్తినట్టయితే కనుక దానికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం ఎక్కువ చేసుకోవటం, ఆదివారం పూట శివాలయంలో అభిషేకం చేసుకోవటం చేయటం వల్ల ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ అనేవి మేషరాశి వారికి ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక మరి ఏలినాటి శని ఎఫెక్ట్ కూడా నడుస్తూ ఉంది కాబట్టి కొంచెం ఈ రాశి వాళ్ళకి ఉద్యోగ పరిస్థితులు రీత్యా అయినా సరే అనవసరంగా మీ సర్కిల్లో, ఫ్రెండ్స్లో కానీ సర్కిల్లో వాళ్ళతో ఎవరితో అయినా సరే ఇప్పుడిప్పుడే కొద్దిగా మీకు నెమ్మదిగా కొంచెం దూరం అనేది పెరుగుతూ ఉండడం అనేది మనం గమనించవచ్చు. సో ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం అనేది మేషరాశి వాళ్ళకి చాలా మంచిది. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి షష్టమంలో రవి, దశమంలో రాహు, లాభంలో శని, 3 గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ మనకి వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తే ఈ రాశి వాళ్ళకి సంబంధించి షష్టమంలో రవి యొక్క సంచారం పక్కన చాలా వరకు కూడా కొంత వీళ్ళకి సంబంధించి ఏదైతే జనరల్ రొటీన్లో వీళ్ళకి సమ్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఎదురయ్యి ఉన్నాయో వాటిని మీరు తప్పకుండా ఓవర్కమ్ చేయడానికి తగిన శక్తిని, అది శత్రువుల పరంగా కానివ్వచ్చు, అలాగే ఆరోగ్యపరంగా కానివ్వచ్చు, ఎలా వచ్చినా కూడా దాన్ని ఓవర్కమ్ అయ్యే శక్తిని ఇక్కడ రవి ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా మదర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాహనాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, సమ్ ఇంటికి సంబంధించిన విషయాల్లో, గృహానికి సంబంధించిన విషయాల్లో కొన్నిసార్లు మనకి చిన్న ఇబ్బందులు, రిపేర్ లాంటివి కానీ, రెనోవేషన్ లాంటి అలాంటి ఇబ్బందులు కొన్ని ఉండే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వృషభ రాశికి దశమ స్థానంలో రాహు యొక్క సంచారం ఏదైతే ఉందో తప్పకుండా ఈ రాహు యొక్క సంచారం చక్కగా వీళ్ళకి ప్రొఫెషన్ హౌస్లో రాహు లాంటి ప్లానెట్ ఉండడం చాలా మంచిది. లాభస్థానంలో కూడా శని యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో బెటర్ ప్లేస్ని ఎన్నుకోవటం కోసం, ప్రొఫెషన్ పరంగా చాలా బెటర్గా మీరు సెటిల్ అవటం కోసం చాలా వరకు మీకున్న మార్గాలని, తెలిసిన పరిచయాలని, ఉన్న నెట్వర్క్ని ఈ టైంలో మీరు రీకనెక్ట్ అయ్యే ఆస్కారాలు చాలా ఎక్కువగా వృషభ రాశి వారికి మనకు కనిపిస్తూ ఉన్నాయి. 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వృషభ రాశి వాళ్ళకి. మంగళ, బుధ 2 రోజులు కూడా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూసినట్టే కనుక వృషభ రాశి వారికి మెయిన్గా ఇక్కడ
కుటుంబపరమైన విషయాల్లో అనవసరంగా మీ ఫ్యామిలీలోనే కుటుంబపరంగా చిన్నపాటి డిస్టర్బెన్సెస్, మ్యారిటల్ లైఫ్ స్పౌజ్కి మీ భార్య ఆర్ భర్తతో కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఇలా సమ్ డిస్ప్యూటేటివ్ లాంటివి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో ఫైనాన్స్ పరంగా వ్యాపారంలో మీరు తీసుకునే డెసిషన్స్ అనవసరంగా తీసుకున్న డెసిషన్ అనే విధంగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి డెసిషన్ తీసుకుని తర్వాత మళ్ళీ దాని గురించి మీరు ఫీల్ అవ్వకుండా ఉండాల్సిన అవసరం మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంది. అలాగే మంగళ బుధవారాల్లో చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడ గురు భగవానుడు కూడా వక్రస్థితిలోకి వస్తున్నారు ఈ వారం నుంచి. సో మెయిన్గా సమ్ ఇండికేటింగ్ సమ్ సడన్ జర్నీస్ అనేవి ఈ వృషభ రాశి వారికి ఈ వారం మధ్యలో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. తెలియకుండానే ఎక్కువ కమ్యూనికేట్ చేయాల్సి రావటం కావచ్చు, షార్ట్ జర్నీస్ ఉండే ఆస్కారాలు కావచ్చు మనకి ఈ రాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే సాధారణంగా కష్టపడేదానికంటే ఈ వారం మీరు కొంచెం మధ్యలో మంగళ బుధవారాల్లో కొంచెం మీరు పెట్టే ఎఫర్ట్స్లో చేసే పనిలో కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి వచ్చే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గురు శుక్రవారాలు చూస్తే అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. సో మెయిన్గా ఏంటంటే సమ్ డిసాటిస్ఫాక్షన్ అబౌట్ యువర్ హోమ్, ఇంటికి సంబంధించిన విషయాల్లోనూ గృహానికి సంబంధించిన విషయాల్లో ఏదో సమ్ డిసాటిస్ఫాక్షన్ అనేది మీకు ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే కొంతమంది బర్త్ ప్లేస్ని కూడా ఈ టైంలో కొంతమంది డిటాచ్ అయ్యే ఆస్కారాలు మనకి దీన్ని బట్టి కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. సో ఏదైనా మెయిన్గా ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక రాశ్యాధిపతి శుక్రుడు కూడా కొంత షష్టమ స్థాన సంచారంలో ఉంటా ఉన్నారు నవంబర్ 3 నుంచి. ఓన్ హౌసే కానీ కొంచెం ఆరోగ్యపరమైన విషయాల్లో అక్కడ రవి శుక్రుల యొక్క కంజంక్షన్ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో ముఖ్యంగా వెన్నునొప్పి లాంటివి కానీ, సో ఇలాంటి కళత్రకారకుడైన శుక్రుడు కొంచెం షష్టమ స్థానంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి సంబంధించి కానీ, సో ఇలాంటి కొన్ని చిన్నపాటి సమస్యలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి మనం చూస్తే చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి పంచమ స్థానంలో జరుగుతూ ఉంది. సో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉన్నప్పటికీ కూడా పంచమంలో చంద్రుడు యోగించాడు, ఆ రాశ్యాధిపతి కూడా సప్తమ స్థానంలో అక్కడ రెట్రగ్రేషన్లో ఉన్నారు. సో కాబట్టి వారాంతంలో మీరు చేసే పని విషయంలో కానీ, మీ క్రియేటివిటీ అండ్ వర్క్ అవుట్పుట్కి సంబంధించిన విషయాల్లో, సంతానపరంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అండ్ సమ్టైమ్స్ మీకు ఇష్టమైన వాళ్ళ విషయంలోనే కొన్ని డిస్ప్యూట్స్ కూడా ఈ వారం వచ్చే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశికి, వృషభ రాశికి మేజర్గా రాశ్యాధిపతి శుక్రుడు షష్టమ స్థాన సంచారంలో ఉంటున్నారు. ఓన్ హౌస్లో ఉన్నప్పటికీ కూడా సో 6th హౌస్ అనేది మనకి రుణ రోగ శత్రుస్థానం కాబట్టి అది పెద్ద ఎవరో కూడా హర్డిల్స్ రావాలి, ట్రబుల్స్ రావాలని కోరుకోరు కదా. సో రాశ్యాధిపతి శుక్రుడు కొంచెం షష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం హిమకుంద మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం, శుక్రవారం పూట లక్ష్మీదేవి అష్టోత్తరం చేసుకుంటూ చక్కగా వైట్ ఫ్లవర్స్తో పూజ చేయటం చాలా మంచిది. అలాగే కుజబుధుల యొక్క యుతి ఇక్కడ మనకి సప్తమ స్థానంలో కనిపిస్తుంది. ఈ కుజబుధుల యొక్క యుతి వల్ల అనవసరంగా కొన్నిసార్లు సరిగ్గా మాట్లాడచ్చుగా, అలా ఎందుకు మాట్లాడతావు, ఇలాగా మనం ఏదో ఎదుటి వాళ్ళని కొంచెం కించపరిచి మాట్లాడినట్టుగా ఎదుటి వాళ్ళు ఫీల్ అయ్యే ఆస్కారాలు, దాని త్రూ మీకు మీ క్లోజ్ రిలేషన్స్కి మధ్య కొంచెం అనవసరమైన డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి వీటి విషయాల్లో కొంచెం ఈ వృషభ రాశి వాళ్ళు కేర్ తీసుకోవడం అనేది మంచిది. మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా నచ్చింది, నచ్చలేదు, బాగుంది, బాగుండలేదు, ఇలాంటి కమ్యూనికేషన్ ఏమి సరిగ్గా తెలియదు. సో కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవడం ద్వారా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి, వృషభ రాశికి కొంచెం మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే వీరికి ద్వితీయంలో గురుడు, తృతీయంలో కేతు, పంచమంలో శుక్రుడు, షష్టమంలో కుజుడు, షష్టమంలో బుధుడు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి యోగిస్తూ ఉంది. సో ఈ రాశి వాళ్ళకి మెయిన్ మనం చూస్తే కనుక ద్వితీయంలో గురువు గారు అతిచారంలో వచ్చారు ఫైనాన్స్ హౌస్లోకి. ఆర్థికపరమైన విషయాల్లో మనం ఏదో ఒకటి చేయాలి, ఆర్థికపరంగా ఎదగాలి,
ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఎలా అయినా పెంచుకోవాలి అనే ఒక రకమైన మైండ్ సెట్ని, దానికి తగ్గట్టు ఆలోచనల్ని ఎలా చేస్తే బాగుంటుందనే ఒక సపరేట్ ఫోకస్ని గురు భగవానుడు అక్కడ ఇచ్చి ఇప్పుడు రెట్రగ్రేడ్ అవుతారు ఈ 11వ తారీఖు నుంచి. తృతీయంలో కేతువు ఇక పరాక్రమ స్థానం, కేతు యొక్క సంచారం చక్కగా మీకు చాలా వరకు కూడా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే మీకు బాగా యోగించడానికి సంబంధించి జనరల్గా ఈ యొక్క కేతు యొక్క సంచారం మీకు జనరల్గా బాగా యోగిస్తుంది. ఈ తృతీయ స్థానంలో పరాక్రమ స్థానంలో కేతు ఉండటం వల్ల చాలా వరకు కూడా కొంత విల్ పవర్తో చాలా వరకు మీరు అనుకున్న పనులు సాధించడానికి తగ్గట్టు ఆ గట్స్ని కేతు ఇస్తాడు. ఇక శుక్ర భగవానుడు ఓన్ హౌస్లోకి వచ్చిన్నారు, మిథున రాశికి ఆయన చాలా బెస్ట్ ఫ్రెండ్. ఇక్కడ చూస్తే పంచమంలో రవి కూడా నీచిపడి ఉన్నారు. ఈ పంచమంలో రవి నీచిపడి ఉండటం వల్ల సంతాన ప్రాప్తి కోసం చూసే వాళ్ళకి కానీ, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కానీ, లవ్ లైఫ్ విషయంలో కానీ చాలా ఇబ్బందులు వచ్చే ఆస్కారాలు. బట్ కనీసం ఎప్పుడైతే నవంబర్ 3వ తారీఖున స్వక్షేత్రంలో శుక్రుడు రావడం వల్ల ఆయన ఓన్ హౌస్లోకి, సో ఇలాంటి కండిషన్స్లో ఎలా న్యూట్రలైజ్ చేయాలి అని కొంచెం ఆయన ఇంటిని ఆయన కాపాడుకుంటూ న్యూట్రలైజ్ చేస్తూ ఉంటాడు. సేమ్ టైం ఇక్కడ కుజబుధులు ఇద్దరు కూడా 6th హౌస్లో ఉన్నారు. మనం చూడాల్సింది ఫస్ట్ 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి. సో ఇక్కడ 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం అంటాం. ఆది, సోమ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశికి అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం మొదలైందో అక్కడ రాశ్యాధిపతి వారం చూస్తే 6వ స్థానంలో ఉన్నాడు. కొన్ని లిటిగేషన్స్లో మీరు ఇన్వాల్వ్ అయినా, మీకు ఏం సంబంధం లేకపోయినా ఆ లిటిగేషన్స్ కొన్ని లిటిగేషన్స్ అనేవి, కొన్ని అనవసరమైన చికాకులు, అనవసరమైన వివాదాలు, వాదనలు లాంటివి మీ ప్రమేయం ఉండి మీ ప్రమేయం లేకుండా కూడా ఇక్కడ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆ బుధుడు రెట్రగ్రేషన్లో శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల డైలీ రొటీన్లో చిరాకుగా ఉంటుంది. చేసే ప్రతి పని కూడా చిరాకుగా తిట్టుకుంటూ చేయటం అంటుంటారు కదా, ఇలాగుండే ఆస్కారాలు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. చాలా వరకు మీ ఎనిమిస్తో టఫ్ ఫైట్ లాంటిది ఇక్కడ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం పర్వాలా, ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు, సెట్ అవుతుంది. కొంచెం ఏంటంటే ఆందోళనలాగా మనం ఓవర్కమ్ అవ్వలేమేమో ఈ సమస్య నుంచి అన్నట్టు ఉంటుంది. బట్ నథింగ్ టు వర్రీ. అలాగే మంగళ బుధవారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడ గురువు గారు కూడా ఉన్నారు. సో ఉచ్చ స్థితిలోనే ఉన్నారు కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫైనాన్షియల్గా, ఆర్థిక పరంగా ఎదుగుదలకు సంబంధించిన విషయాల మీద మోర్ ఫోకస్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే గురు శుక్ర వారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ మనం మెయిన్గా ఏంటంటే ఈ సిబ్లింగ్స్కి సంబంధించిన విషయాల్లో అయినా, షార్ట్ జర్నీస్కి సంబంధించిన విషయాల్లో అయినా, సంతానపరమైన విషయాల్లో అయినా ఈ గురు శుక్రవారాల్లో తీసుకునే డెసిషన్స్ విషయంలో కొంచెం కేర్గా, జాగ్రత్తగా తీసుకుంటాం మంచిది. వారాంతానికి చూస్తే 4వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఈ రాశికి రాశ్యాధిపతి కూడా ఆయన 6వ స్థానంలో వక్రించి ఉన్నారు. యాక్చువల్గా 6వ బుధుడు వక్రిస్తాడు, కానీ శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల చాలా వరకు కూడా కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల, కమ్యూనికేషన్ రిలేటెడ్ వీటి వల్ల, వాహనాలు నడిపేటప్పుడు కానీ, మదర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే నర్వ్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉండే ఆస్కారాలు ఈ మిథున రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మెయిన్గా ఈ రాశికి 5వ స్థానంలో రవి నీచలో ఉండడం అనేది హైలైటెడ్గా మనకు కనిపిస్తున్న విషయం. సో కాబట్టి ఆ రవి యొక్క నీచ 5వ స్థానంలో ఉంటాం. సో తప్పకుండా రవికి జపాకుసుమ సంకాసం చదువుకోవటం వల్ల కానీ, అలాగే ఈ రవికి సంబంధించి 5వ స్థానంలో ఉన్న రవికి పూర్వపుణ్య స్థానంలో ఆయన 5వ స్థానంలో ఆయనకున్న ఈ దోషాన్ని పోగొట్టుకోవాలంటే ఆయనకి ఇష్టమైన శివుడు, పరమశివుడు, రవికి ఇష్టమైన పరమశివుడిని, ఆయన ఆలయాన్ని డైలీ దర్శించడం వల్ల సంతానపరమైన, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన, అందులోనూ మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో ఎక్స్పెక్టేషన్స్లో ముందు అడుగు పడకపోవటం, అన్నీ రావాల్సిన డబ్బులు ఆగిపోవటం, ఇలాంటివి చాలా ఉంటాయి. సో వాటిని కొంచెం అధిగమించడం కోసం రవికి సంబంధించి ఆ పరిహారం కూడా చేసుకుంటే మిథున రాశి వాళ్ళకి చాలా మంచిది.
కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే వీళ్ళకి అర్ధాష్టమంలో శుక్రుడు. అర్ధాష్టమంలో శుక్రుడు స్వక్షేత్రంలోకి వచ్చిన్నారు నవంబర్ 3వ తారీఖు నుంచి. ఈ అర్ధాష్టమంలో శుక్రుడి యొక్క సంచారం కర్కాటక రాశి వారికి కొంచెం అనుకూలంగా ఉంది. ఏదైతే నవగ్రహాల్లో 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడి యొక్క సంచారం మాత్రమే కొంచెం అనుకూలంగా ఉంది. ఈ రాశికి 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, శని ఈ 3 రోజులు కూడా కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి వారం ప్రారంభం మనం చూస్తే కనుక ఆది సోమవారాల్లో వ్యయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతూ ఉంది. కాబట్టి ఇక్కడ వ్యయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతూ ఉండటం ముఖ్యంగా ర్యాష్ షేర్స్, ర్యాష్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం వల్ల చాలా వరకు వీళ్ళకి దానివల్ల నాకు తెలిసి అయితే లాభం కంటే కొంచెం నష్టం లాగా కొంచెం పెద్ద ఉపయోగం లేకపోవడం అనేది మనకు ఎక్కువ కనిపిస్తుంది. వారం ప్రారంభం ఇక్కడ ఇన్కేస్ ఆఫీస్లో మీ క్రియేటివ్ టాలెంట్, మీరు చేసే పని, దానిలో మీరు చూపించే క్వాలిటీ, దాని విషయంలో కూడా ఇక్కడ మీరేవో పని చేద్దాం అనుకుంటారు కానీ ఏవో మీరు చేద్దాం అనుకున్న పని మీరు అనుకున్నట్టు చేయలేకపోవడం అనేది కర్కాటక రాశి వాళ్ళకి మనకి ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది వారం. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఆది సోమవారాల్లో ఇక్కడ ఏదైతే 9, 10 తారీఖుల్లో జనరల్గా వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆ బుధుడు కూడా రెట్రగ్రేషన్ 10వ తారీఖు నుంచి రెట్రగ్రేషన్లో ఉంటున్నారు. కాబట్టి పంచమ స్థానంలో బుధుడి యొక్క రెట్రగ్రేషన్ ముఖ్యంగా ఇది ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ, షేర్స్ విషయాల్లోనూ, వీటి విషయాల్లో కొంచెం అండ్ సంతానపరమైన విషయాల్లో కూడా కొంచెం తీసుకునే విషయాల్లో కొంచెం కేర్గా ఉండడం అనేది మంచిది. మంగళ, బుధవారాలు చూస్తే రాశిలో చంద్రుని యొక్క సంచారం, రాశిలో చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంది. ఆల్రెడీ రాశిలో గురుడు ఉన్నారు. ఈ రాశికి చాలా వరకు కూడా అష్టమ రాహు నడుస్తున్నప్పటికీ కూడా రాశిలో గురువు గారు లాంటి ఒక మంచి ప్లానెట్, మంచి దేవగురువు ఉచ్చస్థితిలో రాశిలోకి రావటం కొద్దో గొప్ప మంచి ఆప్టిమిజం, ఆశావాదం, మంచి హోప్ గురుడు తీసుకొస్తారు. ఆరోగ్యం మీద మీకు శ్రద్ధ పెంచుతారు. ఆయన రెట్రగ్రేడ్ మోషన్లో ఉంటున్నారు యాక్చువల్గా. వాటి చంద్రుడు కూడా మంగళ, బుధవారాల్లో రాశిలో ఉంటూ ఉన్నారు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి హెల్త్ కాన్షియస్, ఐడెంటిటీ కాన్షియస్, వీటి మీద ఎక్కువగా శ్రద్ధని గురువుగారు పెంచే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. గురు శుక్రవారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం ఈ రాశి వాళ్ళకి. అయితే ద్వితీయంలో చంద్రుడి యొక్క సంచారం ఉందో అదేవిధంగా ద్వితీయంలో కేతు ఉన్నారు. ఆ రాశ్యాధిపతి రవి నీచులో ఉన్నారు. సో కాబట్టి మెయిన్గా ఈ రాశికి సంబంధించి ప్రాపర్టీస్ మీద వెచ్చించే ఫైనాన్స్, మనీ విషయంలోనూ, ధనపరమైన డెసిషన్స్ విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది. ఉపయోగం లేని విషయాల వల్ల గృహంలో కానీ, ప్రాపర్టీస్ సంబంధించిన విషయాల్లో కానీ, గృహపరమైన విషయాల్లో కానీ కొంచెం అనవసరంగా ఖర్చులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అర్ధాష్టమ రవి దోషం ఇక్కడ యువర్ మెయిన్లీ నాట్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషన్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్ అన్నట్టు ఉంటుంది పరిస్థితి. సో మీరు మీ ప్రొఫెషన్ కంటే ఇంట్లో కుటుంబ పరంగా, గృహపరంగా వస్తున్న సమస్యలు, రెస్పాన్సిబిలిటీస్ మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూస్తే కనుక ఈ రాశికి వారాంతంలో తృతీయ స్థానంలో శని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. సో అలాగే తృతీయంలో చంద్రుడు జనరల్గా పరాక్రమ స్థానంలో ఆయన యోగిస్తాడు, కానీ ఆ రాశ్యాధిపతి ఉన్న ప్లేస్మెంట్ కొంత అనుకూలంగా లేకపోవటం వల్ల మెయిన్గా ఇక్కడ ఈ రాశికి సంబంధించి సంతానపరమైన విషయాల రీత్యా కానీ, ఇలాగే ఈ కమ్యూనికేషన్ సరిగ్గా లేని విషయాల రీత్యా కానీ ఇక్కడ ఈ కుజబుద్ధుల యొక్క యుతి కొంత మిమ్మల్ని మీ ఎక్స్పెక్టేషన్స్ విషయంలో కొంచెం మీకు కొంత డిసప్పాయింట్మెంట్ని ఈ కుజబుద్ధులు అనేవి ఇచ్చే ఆస్కారాలు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్ అర్ధాష్టమ రవి దోషం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. నీచ రవి అర్ధాష్టమంలో ఉన్నారు కాబట్టి ఈ సమయంలో జపా కుసుమ సంకర్షణ, రవి నవగ్రహ శాంతి మంత్రం ఎక్కువ చదువుకోవటం,
రవి ద్వాదశనామాలు చేసుకోవటం, శ్రీరామ రక్షా స్తోత్రం చేసుకోవటం వల్ల డొమెస్టికల్గా కూడా ఇంటికి కూడా మంచి ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే బుధుడి యొక్క శత్రుస్థాన సంచారం, బుధ కుజులు ఇద్దరు కూడా పంచమ స్థానంలో పెద్ద అనుకూలి ఇచ్చే గ్రహాలు కాదు. సో కాబట్టి ఇక్కడ ఈ 2 గ్రహాల యొక్క యుతి మీ వర్క్ అవుట్పుట్లో పెద్దగా ఇవి మీకు అంత పేరుని కానీ మంచి అవుట్పుట్ కానీ ఇచ్చే గ్రహాలు కాకపోవటం వల్ల సో ఈ వారంలో వర్క్ క్వాలిటీ అనేది కొంచెం తగ్గే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి దాన్ని పెంచుకునే మార్గాలు చూడాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే మీ ఇష్టదైవ ఆరాధన, పూర్వపుణ్యస్థానంలో ఉన్న శత్రుగ్రహాల యొక్క యుతికి మీ ఇష్టదైవ ఆరాధన ఎంత చేసుకుంటే మీకు అంతగా కలిసి వచ్చే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి, కర్కాటక రాశికి కనిపిస్తూ ఉన్నాయి. సింహరాశికి సంబంధించుద్దాం. సింహరాశికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రవి, తృతీయంలో శుక్రుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉంది. ఈ రాశికి చూస్తే కనుక తృతీయంలో రవి, శుక్రుల యొక్క సంచారం మెయిన్గా నవంబర్ 3వ తారీఖు నుంచి కూడా శుక్రుడు తులారాశిలోకి స్వక్షేత్రంలోకి రావడం జరిగింది. సో మెయిన్గా రవి కూడా ఈ రాశి వాళ్ళకి రాశ్యాధిపతి నీచిలో ఉన్నారు తృతీయ స్థానంలో. చాలా వరకు కూడా మీ ధైర్యం మీద, అలాగే మీ విల్ పవర్ మీద, మీకున్న ఏదైతే కాన్ఫిడెన్స్ ఉంటుందో దాని మీదే మీకు కొంచెం డౌట్ అనేది ఉండటం అనేది మనం గమనించవచ్చు ఇక్కడ. సో కొన్నిసార్లు సిబ్లింగ్స్కి సంబంధించిన విషయాల్లో తెలియకుండానే ఏదో చిన్నపాటి ఎందుకో తెలియదు కొంచెం మాట్లాడుకోవట్లేదు ఇద్దరం అంటారు చూసారా, అలాంటివి రిలేటివ్స్తో కానీ సిబ్లింగ్స్తో కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ సింహరాశి వాళ్ళకి కొంచెం మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే నవంబర్ 3 నుంచి శుక్రుడు కూడా కొంచెం తృతీయ స్థానంలోకి వచ్చారో, సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే అంటి ముట్టనట్టుగా రిలేటివ్స్తో కానీ, కొలీగ్స్తో కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ కొంతవరకు సిచ్యువేషన్స్ అలాగా కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉన్నాయి. ఆది, సోమ, గురు, శుక్ర 4 రోజులకు కూడా సింహరాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో, లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వాళ్ళకి మెయిన్గా రాశ్యాధిపతి బుధుడి యొక్క స్థితి మనం చూసినట్టయితే కనుక శత్రుక్షేత్రంలో ఉన్నారు. శత్రుక్షేత్రంలో బుధుడి యొక్క సంచారం వల్ల సేల్స్ అండ్ పర్చేజెస్ విషయంలో, అది వాహనాలకు సంబంధించి కావచ్చు, గృహానికి సంబంధించి కావచ్చు, ఎనీ సేల్స్ అండ్ పర్చేజెస్ విషయంలో మొన్న అలా అన్నారు కదా, ఇప్పుడు మాట మార్చారండి, మొన్న అంత చెప్పారు కదా, ఇవాళ ఎంత చెప్తున్నారండి, మొన్న అలా అనుకున్నాం కదా, ఇలా ఏంటి. సో ఇలాంటివి కూడా ఏవో చిన్న చిన్నపాటివి ప్రాఫిట్స్ విషయంలో కొన్ని సందర్భాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక మంగళ బుధవారాల్లో మనం చూసినట్టే కనుక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, గురువు గారు అతిచారంతో 1000 స్థానంలోకి వచ్చి ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో కాబట్టి ఇక్కడ ఖర్చులు అనేవి సింహరాశి వాళ్ళకి కొంచెం ఇంక్రీజ్డ్గా ఉండే ఆస్కారాలు ఈ వారం కొంచెం కనిపిస్తున్నాయి. గురువు గారు కూడా మళ్ళీ రెట్రోగ్రేడ్ అయ్యి వెనక్కి వెళ్తూ ఉన్నారు. ఆల్రెడీ ఈ రాశికి అష్టమ శని నడుస్తూ ఉంది కాబట్టి కొంచెం అయ్యే డబల్ ఎక్స్పెన్సెస్ విషయంలోనూ, ఖర్చుల విషయంలోనూ కొంచెం ఈ సింహరాశి వాళ్ళు కేర్గా ఉండటం అనేది వీళ్ళకి మెయిన్గా చెప్పదగింది. గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక రాశిలో రవి యొక్క సంచారం, ఆ రాశిలో చంద్రుని యొక్క సంచారం, అది రవి యొక్క రాశి కదా, రాశిలో కేతు ఉన్నారు, రవి నీచిలో ఉన్నారు. కాబట్టి టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్ అండ్ యువర్ కాన్ఫిడెన్స్ మ్యాటర్స్ అండ్ యువర్ విల్ పవర్ మ్యాటర్స్ అండ్ యువర్ ఐడెంటిటీ మ్యాటర్స్. అంటే రాశిలో కేతు ఉండడం కావచ్చు, రాశిధిపతి నీచిలో ఉండడం కావచ్చు, కాన్ఫిడెన్స్ విషయాల్లో కానీ, ఐడెంటిటీ అండ్ ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా చాలా వరకు కూడా సింహరాశి వాళ్ళకి కొంత లో లెవెల్ సిగ్నల్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి శనివారానికి మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, మళ్ళీ ఆ రాశ్యాధిపతి బుధుడు శత్రుక్షేత్రంలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా గృహపరమైన విషయాల్లో అండ్ ఇక్కడ ప్రాపర్టీస్కి సంబంధించి ఫైనాన్స్ విషయంలో కానీ, డొమెస్టికల్గా ఫ్యామిలీ మెంబర్స్తో కానీ చాలా వరకు ఏదో తెలియని ఒక రకమైన యాంటీజం లాంటివి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ శత్రుక్షేత్రంలో బుధుడి యొక్క సంచారం కూడా జరుగుతుంది కాబట్టి
ధనాన్ని వెచ్చించే విషయంలోను, మీ గెయిన్స్‌ని ఏదైనా స్థిరాస్తుల మీద పెట్టే విషయంలోను, ఫ్యామిలీ పరమైన విషయాల్లో కొంచెం డిస్ప్యూట్స్ విషయంలో కొంచెం కేర్‌గా ఉండటం అనేది సింహరాశి వాళ్ళకి చెప్పదగిన విషయం ఇక్కడ. అలాగే అర్ధాష్టమ కుజ దోషం ఈ రాశి వాళ్ళకి మెయిన్‌గా కనిపిస్తూ ఉంది. సో ఓన్ హౌస్ అయినప్పటికీ కుజుడు దానికంటే మెయిన్‌గా బుధుడి యొక్క వక్ర సంచారం వీళ్ళకి ఎక్కువ ఇబ్బంది. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, కేజింబావు శనగలు ఒక ఎల్లో క్లాత్ గురువారం పూట దానం చేయడం, దత్తాత్రేయుడి ఆలయానికి దర్శనం చేసుకోవటం. సో ఈ 3 కనుక చేసినట్టయితే సింహరాశి వారికి తప్పకుండా వీటి విషయాల్లో కానీ ఇంకేదన్నా మనకి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా కనిపించినా తప్పకుండా మీరు దాన్ని ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు సింహరాశి వారికి మనకి కనిపిస్తూ ఉన్నాయి. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో కుజుడు, ద్వితీయంలో శుక్రుడు, షష్టమంలో రాహువు, లాభంలో గురుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వాళ్ళకి సంబంధించి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదైతే కన్యారాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే ఈ రాశికి 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, శని 5 రోజులు చంద్రబలం కూడా బాగుంది. అంటే కన్యారాశి వాళ్ళకి మనం చూస్తే 5 గ్రహాల యొక్క అనుకూలత వరకు వీరికి బాగానే ఉంది అని చెప్పాలి. సో 5 గ్రహాలు ఎప్పుడైతే యోగిస్తున్నాయో కన్యారాశి వాళ్ళకి సంబంధించి చక్కగా మీరు ఇంకా మంచి కాన్సన్ట్రేట్ చేస్తే మీరు చేయాలనుకున్న పనులు ఇంకొంచెం బాగా మంచి ఎఫెక్టివ్గా చేయగలుగుతారు. ఈ రాశికి ఫస్ట్ మనం చూడాల్సిందంటే రాశ్యాధిపతి అయిన బుధుడి యొక్క సంచారం శత్రుక్షేత్రంలో ఉంది. ఏవోవో అనవసరమైన ఆలోచనలు, సో ఒక పని చేశాక ఆ పని మళ్ళీ నచ్చక, ఆ పనికి లేకపోతే మధ్యలో నెట్టుపోయో సమ్ టెక్నికల్ ఎర్రర్ వచ్చో, సో ఇలాగా మధ్యలో ఆగిపోవడం, మళ్ళీ తిరిగి ఆ పని చేయాల్సి రావటం, మీ కొలీగ్స్తోనో, సిబ్లింగ్స్తోనో, నైబర్స్తోనో, సర్వెంట్స్తోనో అకారణంగా ఒక రకమైన ఎప్పుడూ లేని యాటిట్యూడికల్ డిఫరెన్సెస్ అనేవి వచ్చి దాని త్రూ కొంత డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఈ వారం షార్ట్ జర్నీస్ విషయంలో అయినా వీటి విషయాల్లో అయినా కన్యారాశి వాళ్ళకి మెయిన్ కనిపిస్తుంది. దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. దశమంలో చంద్రుడి యొక్క సంచారం ఉండడం, దశమంలో ఆ రాశ్యాధిపతి కూడా మళ్ళీ బుధుడే అయ్యారు. ఆయన కూడా ఈ రాశికి తృతీయ స్థానంలో శత్రుక్షేత్రంలో ఉన్నారు. సో కాబట్టి మెయిన్గా జాబ్ అండ్ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో మీరు పెట్టే ఎఫర్ట్స్లో చేసే పనుల్లో సో చాలా వరకు అనేకమైన ఆలోచనల వల్ల ఈ రాశి వాళ్ళకి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి తప్పించి అక్కడ దానివల్ల టైంపాస్ అనవసరంగా ఉపయోగం ఏమి ఉండదు. అలాగే మంగళ బుధవారాల్లో కూడా మనం చూసినట్టయితే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ చూస్తే గురువు గారు కన్యారాశి వాళ్ళకి అతిచారంతో లాభస్థానంలోకి వచ్చి ఉన్నారు. ఎప్పుడైతే గురువు గారి యొక్క రాశి సంచారం వీళ్ళకి లాభస్థానంలో మొదలైందో కన్యారాశి వాళ్ళకి చాలా వరకు కూడా సమ్ బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి కొద్ది గొప్ప ఫైనాన్షియల్గా కానీ, కొంత ప్రాఫిట్స్ పరంగా కానీ, అలాగే కొన్ని ఏదైనా నూతన పరిచయాల విషయంలో కానీ గురువుగారు ఇక్కడ హెల్ప్ చేస్తారు. సో ఈ విషయంలో గురువుగారు అతిచారం లాభస్థానంలో కన్యారాశి వాళ్ళకి చాలా వరకు మీ వర్క్ ప్రొఫెషన్లో చేసిన పడిన కష్టానికి తగ్గట్టు కొంచెం గుర్తింపు తెచ్చుకోవడానికి సంబంధించిన ఆలోచనలోనే ఇంకా నీకు మంచి టాలెంట్ ఉంది, ఇంకా మంచి ఆఫర్ గురించి నువ్వు వెతుక్కోవచ్చు అనే ఒక రకమైన కాన్ఫిడెన్స్ని గురువుగారు ఇక్కడ ఇస్తూ ఉంటారు. అలాగే గురు శుక్రవారాలు చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో 1000 స్థానంలో కేతు ఉన్నారో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా మనం చూస్తే కనుక కన్యారాశికి ఈ ఆర్థిక పరమైన విషయాల్లో, ధనపరమైన విషయాల్లోనూ అనవసరంగా కుటుంబపరమైన విషయాల్లో సమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ రీత్యా కానీ, కొన్ని అపోహల రీత్యా కానీ కొంత డబ్బుని అనవసరంగా వేస్ట్ చేస్తున్నాం అనే ఒక రకమైన ఫీలింగ్ మనకి ఇక్కడ కనిపించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి గురు శుక్రవారాల్లో. రాశి ఇక్కడ ద్వితీయంలోనే రవి నీచ సంచారం జరుగుతూ ఉంది. అలాగే వారాంతానికి చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. మనం ఇందా చెప్పుకున్నాడు రాశిలో చంద్రుని యొక్క సంచారం, మళ్ళీ ఆ రాశి అధిపతి తృతీయంలోనే ఉన్నారు. సో కాబట్టి ఈ రాశికి కొద్దో గొప్ప కొంచెము
నవంబర్ 3వ తారీఖు నుంచి శుక్రుడు ద్వితీయ స్థానంలోకి ఓన్ హౌస్ స్వక్షేత్రంలోకి వచ్చి ఉన్నాడు. స్వక్షేత్రంలో ఉన్న ఈ శుక్రుడి యొక్క సంచారం ధనపరమైన విషయాల్లోనూ, కుటుంబపరమైన విషయాల్లోనూ, కొంచెం ఆర్థికపరమైన విషయాల్లోనూ ఈ రాశి వాళ్ళకి కొంచెం ప్లస్ పాయింట్గా మనం చెప్పచ్చు. ఎందుకంటే రవి అక్కడ నీచిపడి మరీ అక్కడ ఫైనాన్షియల్ డ్రైనెస్ని క్రియేట్ చేసి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసే కంటే శుక్రుడు అట్లీస్ట్ ఓన్ హౌస్లో ఉండటం వల్ల మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోగలుగుతుంటాడు. కాబట్టి న్యూట్రలైజ్డ్గా ధనపరమైన విషయాల్లోనూ, కుటుంబపరమైన విషయాల్లోనూ మీకు ఇక్కడ న్యూట్రలైజ్డ్గా పరిస్థితులు ఉన్నాయి. ఈ రాశికి రాశ్యాధిపతి మెయిన్ కొంచెం శత్రుక్షేత్రంలో పడ్డాడు కాబట్టి ఈ రాశ్యాధిపతి అయిన బుధుడికి ప్రియాంగు గులిక శ్యామం రూపేణ ప్రతిబంపదం. బుధ నవగ్రహ శాంతి మంత్రం కన్యారాశి వాళ్ళు తప్పకుండా ఎక్కువగా చదువుకోవటం, సరౌండింగ్ ప్లేసెస్లో చాలా మీ దగ్గరైన వాళ్ళతోనే అనవసరమైన అంటే ఇది మాడదా బాగానే ఉన్నాడు ఇప్పుడు అంటే ఇలా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి అక్కడ దాకా కామ్గా ఉంటే సరిపోద్ది కొంతకాలం. సో కాబట్టి ఈ బుధుడికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే చాలా మంచిది కన్యారాశి వాళ్ళు. ఇక నీచ రవి ధనస్థానంలో వాక్స్థానంలో ఉన్నారు కాబట్టి ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ విషయంలోనూ స్పైసీ ఫుడ్, బాగా వేడి చేసే పదార్థాలు ఇలాంటివి తీసుకుంటే కొంచెం ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. నీచ రవితో కలిసిన శుక్రుడి యొక్క ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి ఇక్కడ కొంత ఐ ప్రాబ్లమ్స్, ఐకి సంబంధించిన సమ్ ఐ ప్రాబ్లమ్స్ కూడా ఇండికేట్ చేస్తూ ఉంది. వాక్స్థానంలో ఉన్న రవికి అదేదో ఆయన ఆదిత్య హృదయ పారాయణము, ఆయనకి సంబంధించి జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం ఇంకా ఈ రాశి వాళ్ళకి చక్కగా మంచి బెటర్ రిజల్ట్స్ని ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. తులరాశి వారికి సంబంధించి చూద్దాం. తులరాశి వారికి ఇక్కడ రాశిలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, షష్టమంలో శని, లాభంలో కేతువు, 4 గ్రహాల యొక్క అనుకూలత తులరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రాశిలో శుక్రుడి యొక్క సంచారం మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఆఫ్టర్ లాంగ్ టైం సంవత్సర కాలం తర్వాత మళ్ళీ రాశిలోకి వచ్చాడు శుక్రుడు నవంబర్ 3వ తారీఖు నుంచి కూడా. ఆల్రెడీ నీచ రవి ఉన్నాడు రాశిలో. అనవసరంగా ఫ్రెండ్స్ హ్యాండ్ ఇవ్వటం, వస్తుంది అనుకున్న లాభం నెత్తి మీద దాకా వచ్చి పోవటం, కొన్నిసార్లు మీ ఇమీడియట్ బాసుల వల్ల, మీ ఇమీడియట్ హెడ్స్ వల్ల కొంత ప్రెషర్ ఎక్కువగా ఉండటం, దానివల్ల కొంచెం ఇరిటేషన్, షార్ట్ టెంపర్ రావటం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని శుక్రుడు కొంచెం కంట్రోల్ చేసుకుంటా, ప్రెజెంట్ ప్లానెట్ ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, పని చేసిన అనుకునేవాడు శుక్రుడు. కాబట్టి ఆ శుక్రుడు కొంచెం న్యూట్రలైజ్ చేస్తాడు ఇలాంటి పరిస్థితుల్లో. అలాగే ఇక్కడ మనం చూస్తే 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం. మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది యాక్చువల్గా. కానీ ఈ రాశి వాళ్ళకి చూస్తే ఆ బుధుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు. ఫాదర్కి సంబంధించిన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో అనవసరం డబ్బులు ఖర్చు అవటం కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎక్కువ మొత్తంలో ఆర్థికపరమైన ఖర్చులు ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనకు కనిపిస్తున్న విషయాలు. అలాగే లాంగ్ జర్నీస్కి సంబంధించో వీటి విషయాల్లో కూడా కొంత ఫాదర్కి సంబంధించి మీ ఫాదర్ అండ్ మీ కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కొంచెం భేదాభిప్రాయాలు, ఏకాభిప్రాయం లేకపోవడం, కొంచెం ఒకళ్ళొకళ్ళ ఐడియాలజీ కలవకపోవటం ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మంగళ, బుధవారాలు చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. దశమంలో గురువు గారు అతిచారంలో వచ్చి ఉన్నారు, మళ్ళీ ఆయన రిట్రోగ్రేడ్ అవుతున్నారు. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు, చేర్పులు అనేవి జరగటం వల్ల కొంత స్ట్రెస్ అనేది ఈ వారం మనకి ఎక్కువగా కనిపించే ఆస్కారాలు మంగళ, బుధవారాల్లో కనిపిస్తూ ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా తులారాశి వాళ్ళకి కొంతవరకు బెటర్గా గురువు గారు రిజల్ట్స్ ఇవ్వగలరు. గురు, శుక్రవారాలు చూస్తే చంద్రుని యొక్క లాభస్థాన సంచారం. ఎక్కడైతే లాభంలో కేతు ఉన్నారో ఆయన ఆల్రెడీ చంద్రుడు ఇక్కడ ఉన్నారు. లాభంలో కేతు లాంగ్ రన్గా వీళ్ళకి యోగిస్తూనే ఉంటారు. సో కాకపోతే చాలా టీమ్స్ మారుతూ ఉంటారు. వీళ్ళు ఒక్కొక్కసారి అనవసరంగా వీళ్ళు నమ్మిన నెట్వర్క్ సర్కిల్లో టీం లీడరో, ఇమీడియట్ హెడ్ వీళ్ళ ప్రెషర్ ఎక్కువగా ఉండటం ఇలాంటివన్నీ గురు, శుక్రవారాల్లో మనం ఎక్కువగా చూడవచ్చు. అలాగే వారాంతానికి చూస్తే 1000 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం. 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం అంటే ఆ రాశ్యాధిపతి బుధుడు మళ్ళీ శత్రుక్షేత్రంలో ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ అనవసరమైన వ్యయాలు, వృధా వ్యయాలు ఇలాంటివి వారాంతంలో ఎంత దూరంగా ఉంటే వాటికి సంబంధించి చాలా మంచిది.
ఈ విధంగా తులారాశి వాళ్ళకి మనం చూసినట్టయితే కనుక మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా అనుకూలత కొంచెం లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాలు కొంచెం అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కొంచెం అంత ఓకే అని సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ మాత్రం వీళ్ళకి రాదు ప్రజెంట్ మ్యాచెస్ చూసే విషయాల్లో. కాబట్టి ఈ రాశికి ఏదైతే కుజుడి యొక్క ద్వితీయ స్థాన సంచారం ఉందో, మెయిన్ వాక్ స్థానంలో కుజుడు వెరీ ర్యాష్ ప్లానెట్, అగ్రెసివ్ ప్లానెట్, ఓన్ హౌస్లో ఉన్నాడు. పైగా బుధుడు వక్రంలో ఉండటం వల్ల చాలా వరకు కూడా మనం ఏదో ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం ఇలాంటివి ఏదో చేయాలనిపిస్తూ ఉంటుంది. అలాంటివి చేసి మాట్లాడటం వల్ల అనవసరంగా మన మీద ద్వేషం పెరుగుతుంది. ఇలాంటివి స్పీచ్ విషయంలోనూ కమ్యూనికేషన్ విషయంలోనూ ఇలాంటివి లేకుండా చూసుకోవడం మంచిది. సో అలాగే వాక్స్థానంలో ఉన్న ఈ కుజుడికి ధరణీ గర్భ సంభూతం కుజన వగ్రశాంతి మంత్రం చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది ఈ వారం. వృశ్చిక రాశి వారికి సంబంధిద్దాం. వృశ్చిక రాశి వారికి చూస్తే కనుక భాగ్యంలో గురుడు, దశమంలో కేతువు, వ్యయంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వీటిలో గురువు గారు అతిచారంతో భాగ్యస్థానంలోకి వచ్చారు. సో భాగ్యస్థానంలోకి వచ్చిన గురుడు మొన్నటి వరకు ఒక 5 నెలలుగా వీళ్ళకి చాలా టెన్షన్, ఏమవుతుందో అని ఒక విషయం గురించి. సో చాలా వరకు కూడా ఇన్ని టెన్షన్ల తర్వాత వీళ్ళు కొంచెం రిలీఫ్గా ప్రొఫెషన్లో కానీ వీళ్ళు టెన్షన్ పడ్డ అనేకమైన విషయాల్లో కానీ రిలీఫ్ని ఇవ్వడానికి గురుడు కొంచెం భాగ్యస్థానంలో వీళ్ళకి ఒక దారి చూపించడానికి చాలా వరకు కూడా వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ని ఇక్కడ ఇచ్చారు. అలాగే ఈ రాశికి ఇంకా దశమ స్థానంలో కేతువు యొక్క సంచారం కూడా. సో ఎప్పుడైతే ప్రొఫెషనల్ హౌస్లో కేతువు లాంటి ప్లానెట్ జనరల్గా ఈ కేంద్ర స్థానంలో యోగిస్తుంది. బట్ ఏంటంటే ఏదో ఒక సమ్ డిసాటిస్ఫాక్షను, మొన్నటి వరకు చేసిన ఇది వదిలేసి ఇంకోటి ఏదైనా చేద్దాం అని ఒక రకమైన ఫీలింగ్స్ని కర్మస్థానంలో ఉన్న కేతువు ఇక్కడ కలిగిస్తుండే ఆస్కారాలు, చేస్తున్న పనిలో సమ్ డిసాటిస్ఫాక్షన్ లాంటివి ఏవో కలిగిస్తూ ఉంటాడు. చాలాసార్లు ఏంటో మనల్ని జనరల్గా ఈ దశమ స్థానంలో ఉన్న కేతువు ఈ టైంలో మన అవసరం వీడికి తక్కువగా ఉంది కాబట్టి అంతగా అవసరం లేదు అనేటట్టుగా పరిస్థితులు క్రియేట్ అవటం వల్ల ప్రొఫెషనలైజ్డ్గా అక్కడ మీ యొక్క స్టేటస్ కొంచెం తగ్గటం లాంటివి కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని మీరు కొంచెం అప్గ్రేడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. వ్యయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం, జనరల్గా ఆయన ఓన్ హౌస్లో ఉన్నారు శుక్రుడు కూడా. సో ఈ రాశికి 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం. గురు, శుక్ర, శని 3 రోజులు కూడా వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే ఫ్రెండ్స్కి సంబంధించి నెట్వర్క్ సర్కిల్కి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం కేర్గా ఉండటం అనేది మంచిది. శత్రుక్షేత్రంలో బుధుడి యొక్క సంచారం అనేది జరుగుతూ ఉండటం వల్ల మీకు మీ ఇన్లాస్కి మధ్య కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లోనూ, ఇన్హెరిటెన్స్కి సంబంధించిన విషయాల్లోనూ, కొన్ని సందర్భాల్లో సడన్ జర్నీస్కి సంబంధించిన విషయాల్లోనూ సమ్ ఇరిటేషన్ అనేది ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. కొన్నిసార్లు ఆలోచనల్లో ఎటు డెసిషన్ తీసుకోలేనట్టుగా కొన్ని పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాయి. వారం ప్రారంభం ఆది సోమవారాల్లో. మంగళ బుధవారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, గురువు గారు భాగ్యస్థానంలోకి వచ్చారు, మళ్ళీ రెట్రోగ్రేడ్ అవుతూ ఉన్నారు. సో కాబట్టి కొన్ని షార్ట్ జర్నీస్ కానీ కొన్ని లాంగ్ జర్నీస్ కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి బట్ అన్ఎక్స్పెక్టెడ్ జర్నీస్ విషయంలో కొంచెం స్ట్రెయిన్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. అంటే వితౌట్ మనం రిజర్వేషన్ చేసుకోకుండా చేసుకునేవి కానీ అన్ఎక్స్పెక్టెడ్గా చేసే జర్నీస్లో డెఫినెట్గా లాంగ్ జర్నీస్ ఆర్ షార్ట్ జర్నీస్, సమ్ స్పిరిచువల్ వర్క్స్, కొన్ని ఆధ్యాత్మికమైన విషయాల్లో కూడా మీరు పాలు పంచుకునే ఆస్కారాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే తీసుకునే డెసిషన్లో చాలా జాగ్రత్తగా మీరు డెసిషన్ తీసుకోవాలి. హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో తీసుకునే డెసిషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. గురు శుక్రవారాల్లో ఇక్కడ మనం చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమంలో కేతు ఉన్నారు, ఇందా చెప్పుకున్నాం ఆల్రెడీ. ప్రొఫెషన్ రీత్యా కూడా నీచ రవి యొక్క సంచారం జరుగుతుంది రాశి వాళ్ళకి. రవి ఇక్కడ ఆరోగ్యానికి అటు ప్రొఫెషన్కి మామూలుగానే కారకుడు అవుతాడు.
సో ఎప్పుడైతే కొంచెం టఫ్నెస్ ఇన్ జాబ్, కష్టం ఎక్కువ ఉంటాం, ఎప్పుడు లేనిది మొన్నటిదాకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమన్నాడు, ఇప్పుడు రమ్మంటున్నాడు, మనం ఎక్కడో ఉంటాం, 2 రోజులు ఒక చోట 2 రోజులు ఒక చోట జర్నీ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఇలాంటి సమ్ ఇష్యూస్ అనేవి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. వాటి విషయంలో కొంచెం మనకి ఇబ్బంది కనిపిస్తూ ఉంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి మేజర్గా ఈ రకమైన ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఇక్కడ రాశిలోనే కుజుడు ఉన్నారు, వీళ్ళకి రాశి అధిపతి ఓకే, కానీ బుధుడు కూడా అక్కడ శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల కొంతవరకు ఈ రాశి వాళ్ళు కొన్నిసార్లు సరైన డెసిషన్స్ తీసుకోలేకపోవడం అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో వృశ్చిక రాశికి శత్రుక్షేత్రంలో ఉన్న బుధుడి యొక్క సంచారం కొంచెం మనకి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆ రాశికి సంబంధించి హిమకుంద మృణాల, ఇది ప్రియాంగు గులికాశ్యామ, బుధుడి యొక్క నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం, వినాయకుడిని ఆరాధించడం, విఘ్ననాయకుడు వినాయకుడిని ఆరాధిస్తూ ఏ పనన్నా చేయటం వల్ల వీళ్ళకి ఏదన్నా పనిలో వచ్చే అవాంతరాలు వీళ్ళకి తొలగి ముందుకెళ్తారు. గరికతో అక్కడ వినాయకుడికి చక్కగా ఆరాధన చేసుకోవటం, అర్చించడం చాలా మంచిది. వృశ్చిక రాశి వాళ్ళకి 1000 స్థానంలో రవి యొక్క దోషం కనిపిస్తూ ఉంది. కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ ఈ రాశి వాళ్ళు దానం ఇవ్వటం, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండటం, మీ మీద ఎటువంటి పేరు రాకుండా, అంటే అనవసరంగా మనం ఏం తప్పు చేయకపోయినా కొన్నిసార్లు మన మీద కొన్ని పడుతూ ఉంటాయి, అలాంటివి రాకుండా చూసుకోవాల్సిన అవసరం రాశి వాళ్ళకి కనిపిస్తుంది. రవి ద్వాదశ నామాలు చదువుకుంటూ ఉండటం, అలాగే డెఫినెట్గా కేజింపావు గోధుమలు రెడ్ క్లాత్ దానం చేయటం, ఆదివారం పూట శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకుని దానం ఇవ్వటం చాలా మంచిది. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూస్తే వీళ్ళకి తృతీయంలో రాహువు, అలాగే లాభంలో రవి, లాభంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక రాహు యొక్క సంచారం తృతీయ స్థానంలో ఉండడం ధనురాశి వాళ్ళకి, పరాక్రమ స్థానంలో రాహు చాలా లాంగ్ రన్గా ఆయన యోగించే స్థానాల్లో ఒకటి కాబట్టి తప్పకుండా మంచి విల్ పవర్ని, చేసే పనుల్లో ఆ ధైర్యాన్ని రాహు ఇస్తూ ఉంటారు. ఇక లాభస్థానంలో రవి యొక్క సంచారం జరుగుతుంది. బట్ నీచ రవి అయినప్పటికీ కూడా ఏదో లాభస్థానంలో ఉన్నారు కాబట్టి ఏదో ప్రస్తుతానికి సరే, ఏదో దానిలో ఏదో అంటాం కదా, సరే ఏదో కానీ ఉన్నంతలో ఉన్నంత అన్నట్టు. అంటే శుక్రుడు చాలా లాంగ్ రన్ తర్వాత మేజర్గా ఆయన ఓన్ హౌస్లోకి వచ్చి ఉన్నారు. సంవత్సర కాలం తర్వాత నవంబర్ 3వ తారీఖు నుంచి శుక్రుడి యొక్క సంచారం కూడా లాభస్థానంలో ఉన్నాం. డెఫినెట్గా చాలా శుక్రుడు కూడా లాభస్థానంలో యోగిస్తారు కాబట్టి ఈ సమయంలో ఆర్థిక లాభాలను కలుగ చేయడానికి సంబంధించిన విషయాల్లోనూ, కొంచెం బెటర్మెంట్గా మీరు ముందుకెళ్ళడానికి సంబంధించిన విషయాల్లోనూ శుక్రుడి యొక్క సంచారం కూడా ఇక్కడ మీకు రికగ్నేషన్ చేసే జాబులు గుర్తింపుకి సంబంధించిన, అలాగే ప్రొఫెషన్ పరంగా బిజినెస్ పరంగా మీరు కష్టపడేదానికైనా కొంచెం ప్రాఫిట్ని అందించడంలో శుక్రుడు కూడా మీకు పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఇక్కడ ఆదివారం, సోమవారం, శనివారం 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం 7వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. ఈ రాశికి చూస్తే ఉద్యోగ వ్యాపారపరమైన విషయాల్లో అనవసరమైన ఖర్చులు కనిపిస్తున్నాయి. శత్రుక్షేత్రంలో బుధుడి యొక్క సంచారం ఉండటం వల్ల పార్ట్నర్షిప్ వ్యవహారాల్లోనూ, కాంట్రాక్ట్ వ్యవహారాల్లోనూ, బిజినెస్ పరమైన వ్యవహారాల్లోనూ చేసిన జర్నీ కానీ, వ్యాపార పరంగా తీసుకునే డీల్ కానీ, ప్రొఫెషన్ పరంగా కూడా చేసే పనుల్లో కానీ ఇక్కడ చాలా వరకు ఇక్కడ సమ్ కమ్యూనికేషనల్ ప్రాబ్లమ్స్ వల్ల పెద్దగా అవసరం లేకపోయినా అనవసరంగా పెట్టాను అది నేను ఖర్చు అనుకునే విధంగా కొన్ని పరిస్థితులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధవారాల్లో చూస్తే కనుక ఈ రాశికి 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 8వ స్థానంలో అతిచారంలో గురుడు వచ్చారు. పైగా ఈ రాశి వాళ్ళకి మొన్నటిదాకా 7వ ఉండి, సో ఏదైనా మళ్ళీ ఆయన రిట్రోగ్రేడ్ మోషన్లో వెనక్కి వెళ్తున్నారు.
సో కాబట్టి ఈ అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మంగళ బుధవారాల్లో ఈ వారంలో కొంచెం ఏదన్నా ఇక్కడ బుధుడు కూడా అంత ఉపయుక్తంగా లేరు, గురుడు కూడా అష్టమంలో కొంచెం వక్రించి ఉన్నారు. సో కాబట్టి ఈ టైంలో జాబ్ మారడం కానీ జాబ్లో తీసుకునే డెసిషన్స్ విషయాల్లో కానీ అష్టమంలో గురుడు ఉండటం వల్ల అంతగా అనుకూలించే ఇది తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా తీసుకునే డెసిషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. గురు శుక్రవారాల్లో ఇక్కడ భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, భాగ్యంలో కేతు ఉన్నారు, అలాగే ఆ రాశి అధిపతి నీచులో ఉన్నారు లాభంలో. సో కాబట్టి ఇక్కడ ఈ రాశికి హైయర్ ఎడ్యుకేషన్ విషయాల్లో అయినా ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో ఎందుకో సరే ఇక హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో మనం ఫారెన్ వెళ్ళి చదువుదాం, సో ఇలాంటివి కొంచెం మనం డిటాచ్ అవుదాం, ఇలాంటి థాట్స్కి మనం దీన్ని సాక్రిఫైస్ చేద్దాం అన్నట్టుగా సాక్రిఫైస్ లాగా చేద్దాం అన్నట్టు కొంచెం అనిపిస్తూ ఉంటుంది. అండ్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే మూడ్లో కూడా ఎందుకు కొంత వెలితి వల్ల కొంత మీకు దాని మీద ఫోకస్ కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో మరి చదువుతా వాళ్ళు మరి ఎక్కువ ఫోకస్ పెట్టుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఈ సమయంలో మనకి కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి వారాంతంలో చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు ఈడు నాకు నైట్ షిఫ్ట్ వేసాడు చూడు, వద్దంటే ఏదొద్దంటే అదే చేస్తాడు. సో వృత్తిపరమైన విషయాల్లో చూసి ఉన్నప్పుడు అంటే చాలా వరకు అర్ధాష్టమ శని కూడా నడుస్తుంది కదా, కొంచెం ఇరిటేషన్ ఎక్కువ పెరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టైంలో ర్యాష్ డెసిషన్ తీసేసుకుంటారు ప్రొఫెషన్ రీత్యా. సో అలాంటి వాటిలో కామ్ డౌన్ అవ్వండి, కొంచెం కష్టం ఉన్నా పర్వాలేదు, కొంచెం స్టెబిలైజ్ అవ్వండి. స్టెబిలైజ్ అయితే కొంచెం బెటర్మెంట్గానే ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఈ టైం మాత్రం ప్రొఫెషనల్లీ స్ట్రెస్ ఉండే మాట వాస్తవం. సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్ 1000 స్థానంలో బుధుడి యొక్క సంచారం వ్యాపార ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో నూతన ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా అంత అనుకూల ఫలితాలు ఈ టైంలో కనిపించవు. ఏం చేసేవరా అంటే వెళ్ళొచ్చాం దారి ఖర్చులు మిగిలే అన్నట్టు ఉంటుంది పరిస్థితి. దారి ఖర్చులు అనవసరం ఖర్చు అయ్యాయి అన్నట్టు ఉంటుంది పరిస్థితి. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, కేజింపావు పెసలు, ఒక గ్రీన్ క్లాత్ చక్కగా దానం చేయటం బుధవారం పూట. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆరాధన, ఆయన దర్శనం చేసుకోవటం బుధవారం పూట, దత్తాత్రేయుడి ఆరాధన చేసుకోవటం, కేజింపావు శనగలు ఒక ఎల్లో క్లాత్ దానం చేసుకోవటం గురువారం పూట, దేవానాంచ ఋషినాంచ చదువుకోవటం, ఇది చేయటం వల్ల ధనురాశి వాళ్ళకి ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి తృతీయంలో శని, సప్తమంలో గురుడు, దశమంలో రవి, లాభంలో కుజుడు, లాభంలో బుధుడు. మొత్తం ఈ రాశికి 5 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఏదైతే ఈ రాశికి రాశ్యాధిపతి శని యొక్క సంచారం తృతీయంలో ఉంటాం, ఏలినాటి శని కంప్లీట్ అయిపోయి తృతీయంలో శని యొక్క సంచారం నడుస్తూ ఉంది. వీళ్ళు చాలా వరకు కూడా మంచి అఫోర్ట్స్ పెడుతుంటారు ఆర్థికంగా ఎదగడానికి. ఏలినాటి శని టైంలో జరిగిన ఎన్నో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఇతర వాటికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు గుర్తుపెట్టుకుని దాని నుంచి ఇక నుంచి లైఫ్లో మంచి అంబిషియస్గా ముందుకు వెళ్ళడానికి సంబంధించి చాలా కష్టపడుతూ ఉంటారు. సో ఆ కష్టాల్లో కొన్ని ఛాలెంజెస్ ఎదురైనా కూడా ఈ టైంలో వీళ్ళు ఇంకా దానికి తగ్గట్టుగా నిలబడి పోరాడుతూ ఉంటారు, ఆ కష్టాన్ని కూడా తీసుకుంటారు. సప్తమంలో గురుడి యొక్క సంచారం, సప్తమంలో గురువు గారు చాలా లాంగ్ రన్ తర్వాత ఆయన కూడా అతిచారంతో సప్తమ స్థానంలోకి వచ్చారు. 6 నెలలు 6th హౌస్లో ఉన్నారు. సో కాబట్టి ఇది కొద్దో గొప్ప కొంచెం మీ కొలీగ్స్ నుంచో ఆఫీస్లో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ మీకు వ్యతిరేకత, లైఫ్లో కూడా భార్యాభర్తల మధ్య కొంచెం అన్యోన్యతకి సంబంధించిన ప్రాబ్లమ్స్, వీటికి సంబంధించిన విషయాల్లోనూ కాంట్రాక్ట్ అండ్ బిజినెస్ ఎక్స్పాన్షన్కి సంబంధించిన విషయాల్లో తీసుకునే డెసిషన్స్లో కొంచెం పాజిటివ్గా ఉండడానికి ఈ గురువుగారి యొక్క సంచారం సప్తమ స్థానంలో చాలా వరకు కూడా మీకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా దశమంలో రవి యొక్క సంచారం జరుగుతుంది మకర రాశి వాళ్ళకి. ముఖ్యంగా దశమంలో రవి యోగిస్తారు, బట్ నీచరే అయ్యారు. ఎందుకంటే బాస్ సపోర్ట్ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. అంతనా రవి దశమ స్థానంలో జనరల్గానే యోగిస్తారు, కానీ ఏంటంటే ప్రొఫెషనల్ రీత్యా కొంచెం మీ హెల్త్ అనేది అప్సెట్ అవుతూ ఉంటుంది ప్రొఫెషనల్ రీత్యా చేసే పనిలో. అలాగే లాభస్థానంలో కుజ బుధులు ఉన్నారు. లాభాధిపతి ఇక్కడ మెయిన్గా కుజుడు ఓన్ హౌస్లో ఉన్నారు.
ఇది చాలా గ్రేట్. యాక్చువల్గా ఏంటంటే స్థిరమైన నిర్ణయాలతో మంచి ధైర్యంతో చేసే ప్రయత్నాల్లో కొంచెం ప్రాఫిట్ రావటం కోసం మీరు చాలా వరకు కూడా కొంచెం ముక్కుసూటికి వెళ్తుంటారు. సో దీనివల్ల కొంచెం ప్రాఫిట్ రావడానికి కూడా ముఖ్యంగా ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా కానీ, వాహనాల కొనుగోలు అమ్మకాలు కానీ, కొన్ని ల్యాండ్ అసెట్స్కి సంబంధించిన విషయాలు కానీ కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ కుజుడు తీసుకురాగలుగుతాడు. అలాగే ఇక్కడ 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో చంద్రుడు షష్టమంలో యోగిస్తాడు. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టు బుధుడు శత్రుక్షేత్రంలో ఉండటం, కాన్ఫ్లిక్ట్స్, వివాదాస్పదమైన విషయాలు, కోర్టు కేసెస్, రుణ ఒత్తిళ్లు కావచ్చు, ఇతరత్ర కొన్నిసార్లు మీ ఫ్రెండ్స్తో డిస్ప్యూట్స్కి సంబంధించిన విషయాల్లో కొంత ఇక్కడ అననుకూలత అనేది ఏర్పడతా ఉంది. శత్రుక్షేత్రంలో ఉన్న ఈ బుధుడి వల్ల సమ్ కమ్యూనికేషనల్, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కోర్టు కేసెస్లో మీకు రావాల్సింది ఫేవర్గా రాకపోవటము, ఇలాగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుని మీరు తద్వారా పొందే ప్రాఫిట్స్ విషయంలో మాత్రం కొంచెం ఎదురుగాళ్ళు కనిపిస్తున్నాయి. ఇంకా మంగళ, బుధవారాల్లో చంద్రుడు సప్తమ స్థాన సంచారం, చంద్రుడు సప్తమంలో యోగిస్తారు. చంద్రుడు సప్తమంలో యోగించడం, సప్తమంలో గురుడు ఉండటం. సో మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో ఏంటి, వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లోనూ, బిజినెస్ అండ్ పార్ట్నర్షిప్ విషయాల్లోనూ, మ్యారేజ్ లైఫ్లో కొంచెం అండర్స్టాండింగ్ భార్యాభర్తల మధ్య ఏమైనా వచ్చిన మిస్కమ్యూనికేషన్ గ్యాప్స్ వాటివి కొంచెం మళ్ళీ వాటిని సాల్వ్ డౌన్ చేయడానికి కూడా గురుడు బాగా ఉపయోగపడతారు. వీటి విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. గురు శుక్రవారాలు చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అష్టమంలో ఆల్రెడీ కేతు ఉన్నారు. ఎందుకో ఏదో ఒక తెలియని విషయం గురించి ప్రొఫెషనల్గానో మానసిక భయం అనేది ఉంటుంది గురు శుక్రవారాల్లో. మెయిన్గా ఇక్కడ ఈ యొక్క అష్టమంలో కేతు ఉండి ఈ యొక్క రవి కూడా నీచులో ఉండటం వల్ల ఇన్లాస్ కానీ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లోనూ కొంత మీకు లో లెవెల్ సిగ్నల్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. వారాంతానికి చూసినట్టయితే కనుక భాగ్యస్థానంలో చంద్రుడి యొక్క సంచారం, జనరల్గా భాగ్యస్థానంలో చంద్రుడు ఎక్కువ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించి ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎవరైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారో రిజల్ట్స్కి సంబంధించి దాని త్రూ మీరు ఆశించే ఎక్స్ట్రా గెయిన్ గురించి సంబంధించిన విషయాల్లో సో మనకి కొంత డిఫికల్ట్గా అనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లోనూ లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల త్రూ మీకు వచ్చే బెనిఫిట్స్ అండ్ ప్రాఫిట్స్ విషయంలో కూడా కొంత వీటి విషయాల్లో మాత్రం కొంచెం మనకి అంత అనుకూలమైన రిజల్ట్స్ శత్రుక్షేత్రంలో బుధుడు ఉండటం వల్ల కనిపించట్లా. సో ఏదైనా ఈ రాశి వాళ్ళకి మెయిన్ బుధుడి యొక్క సంచారం మాత్రమే కొంత అననుకూలతగా ఉండటం వల్ల మీరు ఏదైతే కోర్టు కేసుల ద్వారా కావచ్చు, లిటిగేషన్స్ని సాల్వ్ చేసుకోవడం వల్ల వచ్చే ప్రాఫిట్ రూపంలో అయినా, ఫారెన్ ట్రావెల్, హైయర్ ఎడ్యుకేషన్ విషయాల్లో మీరు పెట్టుకునే ఇమాజినేషన్స్ విషయంలో కూడా కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశికి మెయిన్గా విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడం, ప్రియాంగు గులికాశ్యామం, బుధ నవగ్రశాంతి మంత్రం చదువుకోవడం, వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిత్యం దర్శించుకోవడం వల్ల మకర రాశి వాళ్ళకి ఇంకా మంచి ప్రాఫిటబుల్గా, మంచి పాజిటివ్గా రిజల్ట్స్ ఉంటాయి. కుంభరాశి వాళ్ళకి సంబంధిద్దాం. కుంభరాశి వాళ్ళకి భాగ్యంలో శుక్రుడి యొక్క సంచారం మనకి ఇక్కడ కనిపిస్తుంది. మేజర్గా శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి సంబంధించి మంచి యోగకారకుడు, మంచి ఫ్రెండ్లీ ప్లానెట్, బ్యాక్ బోన్ లాంటి ప్లానెట్. బట్ సంవత్సర కాలం తర్వాత ఓన్ హౌస్లోకి శుక్రుడి యొక్క సంచారం రావడం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా మంచిదనే చెప్పాలి. అట్లీస్ట్ నవగ్రహాల్లో 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ లక్ అండ్ ఫార్చ్యూన్ ఇచ్చే శుక్రుడు ఈ రాశి వాళ్ళకి కొంచెం భాగ్యస్థానంలో కొంచెం మంచి పొజిషన్లోనే ట్రాన్సిట్లో ఉండడం, కొన్ని శుభకార్యాలకు మీరు అటెండ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. ఇంట్లో కొన్ని శుభకార్యాలు మీరు చేసుకునే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వాళ్ళకి 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఈ రాశి వాళ్ళకి పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆ రాశ్యాధిపతి బుధుడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి శత్రుక్షేత్రంలో కుజుడింట్లో ఉంటాం ట్రాన్సిట్లో.
సో, ఇక్కడ మెయిన్‌గా ఏదైతే మీకు ఉద్యోగంలో అప్పగిచ్చిన పని అది మీకు సరిగ్గా ఇష్టం లేకపోవటం గానీ, లేకపోతే మీరు జాబ్‌లో చూపించే క్రియేటివిటీ, ప్రొఫెషనలైజ్డ్‌గా మీరు చూపించే క్రియేటివిటీ విషయంలో ఆహ్, అది ఈ టైంలో అంత పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడం గానీ, సంతానపరమైన విషయాలు అంటే పిల్లలకి సంబంధించిన విషయాలు, మీ ప్రొఫెషన్‌కి సంబంధించిన విషయాలు కొంచెం ప్రతిబంధకంగా మారడం గానీ, సో, సంతానపరంగా వచ్చే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అది మీ ప్రొఫెషన్‌కి సంబంధించిన విషయాల్లో కొంచెం చిన్నపాటి ఇబ్బందులను క్రియేట్ చేస్తుంటాయి. ఏదైతే శాలరీ పరంగా ప్రొఫెషన్‌లో మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన హైక్‌కి, ఇంక్రిమెంట్‌కి సంబంధించిన విషయాల్లో కూడా ఈ టైంలో కొంచెం మిస్ మ్యాచ్ ఉండటం వల్ల కొంచెం మీరు ఎక్కువ ఒక రకమైన ఇరిటేషన్‌కి గురవుతారు. అలాంటి సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో మనం చూస్తే గనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ ఇక్కడ షష్టమంలో గురుడున్నాడు. మొన్నటి వరకు పంచమంలో ఉన్నారు. అతిచారంతో వచ్చారాయన. సో, గురుడి యొక్క సంచారం ఏదైనా తలకాయ నొప్పులు కావాలని ఎవరు కోరుకుంటారు? పైగా ఆయన షష్టమంలో ఉన్నారు. పైగా రెట్రాగ్రేడ్ అవుతున్నారు. కాబట్టి లిటిగేషన్స్, కాన్‌ఫ్లిక్ట్స్ అనవసరంగా ఇతరులతో వివాదాలు పెంచుకోకుండా నెమ్మదిగా వెళ్ళిపోవడానికి ఎక్కువ ట్రై చేయండి కుంభరాశి వాళ్ళు. అలాగే ఈ టైంలో తీసుకునే లోన్స్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక గురు శుక్రవారాలు చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ సప్తమంలో కేతు ఉన్నాడు. రాశ్యాధిపతి నీచపడ్డాడు అక్కడ. సో, ఇక్కడ వ్యాపార పరంగా కానీ, బిజినెస్ పరంగా అండ్ పార్ట్నర్షిప్ పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలోనూ, మ్యారిటల్ లైఫ్లో మ్యాచెస్ చూసే విషయాల్లోనూ అంత అనుకూలమైన ఫలితాలు కొంచెం తక్కువే కనిపిస్తున్నాయి. సో, ఇక్కడ బిజినెస్ పరంగా అనవసరంగా ఈ టైంలో ఖర్చులు ఎక్కువ పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. ఆ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి. ఇక వారాంతానికి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఏదైతే అష్టమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు, అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా మళ్ళీ శత్రుక్షేత్రంలో ఉన్నాడు. సో, కాబట్టి ఉద్యోగపరమైన విషయాల్లో వారాంతానికి మాత్రం ఆరోగ్యం అనుకూలించకో సమ్ టెన్షన్ ఇలాంటివి మనకి వారాంతానికి కనిపిస్తూ ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా కమ్యూనికేషనల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల మాత్రమే వచ్చేవి. సో, కుంభరాశి వాళ్ళకి మెయిన్గా మనకి ఇక్కడ షష్టమ గురుదోషం ఒకటి, కేజింపావు శనగలు, అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఒక ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇచ్చుకుని దత్తాత్రేయుడి ఆలయంలో చక్కగా ఆయన దర్శనం చేసుకుని దానం ఇచ్చుకోవడం మంచిది. భాగ్యంలో రవి నీచ. ఈ రవి నీచ సంచారం వల్ల అనవసరంగా చాలా వరకు కూడా మ్యారిటల్ లైఫ్లో పార్ట్నర్షిప్ త్రూ వచ్చే డబ్బులు ఖర్చు అయిపోవడం కావచ్చు, అండ్ చాలా వరకు కూడా బిజినెస్ పరంగా కూడా ఖర్చులు ఎక్కువ పెరగడం కావచ్చు. ఇలాంటి ఎక్కువ మనకి నెగిటివ్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ భాగ్యస్థానంలో రవి నీచ సంచారానికి సంబంధించి శుక్రుడు అయితే ఓన్ హౌస్లో ఉన్నారు కాబట్టి కొద్దో గొప్ప ఆయన బెటర్మెంట్ చేస్తారు. నవంబర్ 3 నుంచి వచ్చి ఉన్నారు. ఈయన 17వ తారీఖు నుంచే ఉన్నారు. అక్టోబర్ 17 నుంచే యాక్చువల్గా. నవంబర్ 3 నుంచి కొంచెం కొద్దో గొప్ప శుక్రుడు అక్కడ ఉండటం వల్ల కొంచెం దాన్ని బ్యాలెన్స్ చేస్తారు. బట్ అంతా నీచ రవి యొక్క సంచారం వల్ల అయ్యే మోర్ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవడం కోసం జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహశాంతి మంత్రం చేసుకోవటం, ఆదివారం పూట శివాలయం దర్శించుకోవటం చాలా మంచిది. మేన్ రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. మేన్ రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక పంచమంలో గురుడు, షష్టమంలో కేతువు, అష్టమంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది మనకి. పంచమంలో గురువు గారి యొక్క సంచారం మనం చూస్తే మెయిన్గా ఏంటంటే 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. గురు, శుక్ర, శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. వారం ప్రారంభం చూస్తే కనుక అర్ధాష్టమం నుంచి చంద్రుని యొక్క సంచారం. అర్ధాష్టమం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాయి రాశి వాళ్ళకి. అంటే అక్కడ అర్ధాష్టమంలో చంద్రుడు అంత యోగించే ఆస్కారాలు తగ్గిగా ఉంటాయి. అలాగే ఆ రాశి అధిపతి బుధుడు కూడా శత్రుక్షేత్రంలో ఉన్నాడు. వారం ప్రారంభం కొంచెం ఎమోషనేటివ్గా మీరు ఫీల్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. ఎక్కువ ఎమోషనేటివ్గా గురయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అది మదర్ రిలేటెడ్గా అయినా అండ్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో అయినా ఇక్కడ మెయిన్గా ఎప్పుడైతే బుధుడు యొక్క రెట్రాగ్రేషన్ అండ్ భాగ్యస్థానంలో ఉందో ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా కానీ స్థిరాస్తుల రీత్యా అండ్ వాహనాలు కావచ్చు, అలాగే బిజినెస్ పరంగా తీసుకునే నిర్ణయాల విషయంలో లక్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు వీళ్ళకి ఆటంకాలు ఏర్పడుతుంటాయి.
సో అలాంటిది బుధుడి శత్రుక్షేత్రం వల్ల కొంత కమ్యూనికేషనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా లాంగ్ జర్నీకి సంబంధించి కానీ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో ఎగ్జామ్స్ రాసే విషయాల్లో కూడా అండ్ ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో టెక్నికల్ ఇబ్బందులు కూడా కొన్ని ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. మంగళ బుధవారాల్లో పంచమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం, ఆయన అతిచారంతో 6 నెలలకే పంచమ స్థానంలోకి వచ్చారు. పంచమ స్థానం ఆయనకి మంచి యోగదాయకమైన స్థానం, ఉచ్చ స్థానం. పంచమంలో గురుడి యొక్క సంచారం చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి కొంత బెటర్మెంట్గానే ఉంటుంది కాబట్టి సంతానపరంగా కావచ్చు, జాబ్ అండ్ ప్రొఫెషన్ రైఫ్ రీత్యా కావచ్చు, అండ్ కొత్త ఆఫర్ని మీరు ఏదైనా ప్రొఫెషన్లో వెతుక్కుంటూ ఉంటే దానికి సంబంధించిన విషయాల్లో కూడా గురువుగారు హెల్ప్ చేస్తారు. గురు శుక్రవారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే కేతు కూడా అక్కడ ఉన్నారు. అంటే ఆ రాశి అధిపతి రవి నీచిపడి ఉన్నారు. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాలు కొంచెం డి విటమిన్ లోపం వల్ల, ఇమ్యూనిటీ లోపం వల్ల, కాల్షియము లేకపోతే బోన్స్ రిలేటెడ్గానే వీటి విషయాల్లో కొంచెం చిన్నపాటి ఇబ్బందులు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 6th హౌస్ రిలేటెడ్ రీత్యా ఇక్కడ 6th హౌస్లో కేతు కూడా ట్రాన్సిట్లో ఉంటాం. మెయిన్గా అష్టమ స్థానంలో నీచ రవి యొక్క దోషం కనిపిస్తుంది కాబట్టి రవి ఆరోగ్యకారకుడు, ఉద్యోగకారకుడు అన్నిటికీ కూడా. సో కాబట్టి ఈ రకంగా మెయిన్ ఏంటంటే అసలు కోర్టు కేసెస్కి సంబంధించిన విషయాల్లోనూ, కాన్ఫ్లిక్ట్స్ వివాదాస్పదపరమైన విషయాల్లోనూ సో చాలా వరకు కూడా కొంచెం అంటే పై చేసి సాధిస్తారు కానీ దాని గురించి ఎక్కువ టెన్షన్ పడాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వారాంతానికి చూస్తే కనుక చంద్రుడి యొక్క సప్తమ స్థాన సంచారం, సో సప్తమంలో చంద్రుడి సంచారం ఉంది. ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా శత్రుస్థాన సంచారంలో ఉన్నారు. వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలోనూ, మ్యారేజ్ మ్యాచెస్ పరంగా తీసుకునే విషయంలోనూ, మీ స్పౌజ్కి, మీ లైఫ్ పార్ట్నర్కి, మీ ఫాదర్కి సంబంధించిన విషయాల్లో అక్కడ అనవసరమైన కొన్నిసార్లు సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి. అలాగే ఫారెన్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్ట్స్ రీత్యా ఈ జాబ్స్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం ఇక్కడ మనకి శత్రుక్షేత్రంలో ఉన్న బుధుడి వల్ల కొన్ని కమ్యూనికేషనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైనా ఈ మీన రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే ఈ బుధుడి యొక్క సంచారం భాగ్యస్థానంలో కొంచెం శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల మానసికంగాను, ఇటు వ్యాపార పరంగా అండ్ లైఫ్ పార్ట్నర్ పరంగా వీటి పరంగాను, అష్టమంలో ఉన్న రవి వల్ల ఆరోగ్యపరంగా కొన్నిసార్లు కొంచెం ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహశాంతి మంత్రం చదువుకోవటం, కేజింబావు గోధుమలు, రెడ్ క్లాత్ ఆదివారం పూట శివాలయంలో అభిషేకం చేసుకుని దానం ఇవ్వటం, బుధుడికి చక్కగా విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవటం, ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచి బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఇవి చేసుకుంటూ ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.